హాయ్ నమస్తే, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈరోజు సెషన్లో మనం అక్టోబర్ మంత్లో న్యూస్లో ఉన్న ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్కి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో అంతకంటే ముందు ఇవి మన విఎంఆర్ లాజిక్స్ యొక్క ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నంబర్స్. ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా అండ్ కోర్సెస్ రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా ఈ నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు ద సెషన్, అందరికీ తెలుసు కదా, మన విఎంఆర్ లాజిక్స్ యాప్లో కరెంట్ అఫైర్స్ మంత్లీ కంపైలేషన్ అనేది మన కోర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో బోత్ ఎక్స్ప్లెనేషన్ అనేది మొత్తం కాన్సెప్చువల్గా ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సంబంధించి కంప్లీట్ జిఎస్ కూడా రిలేట్ చేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు ఏ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్లో అయినా కరెంట్ అఫైర్స్ అనేది కంప్లీట్గా కవర్ అవుతాయి అన్నమాట. ఓకే, సో మూవింగ్ టు టుడేస్ సెషన్. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రతి నెల స్టార్టింగ్లో మనం చూసే ఇష్యూ ఏంటంటే జిఎస్టీకి సంబంధించి ప్రీవియస్ మంత్ వసూళ్ళు ఈ మంత్ స్టార్టింగ్లో మనం చూస్తాం. అట్లా ఇక జిఎస్టీకి సంబంధించి ప్రీవియస్ మంత్ అంటే ఎంత, సెప్టెంబర్ మంత్కి సంబంధించిన జిఎస్టీ కలెక్షన్స్ ఎంత ఉన్నాయి అంటే 1.73 lakhs crores అనమాట. ఓకేనా, 1.73 లక్షల కోట్లు వసూళ్ళు, 1.73 లక్షల కోట్ల జిఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. ఎప్పుడు, సెప్టెంబర్ మంత్కి సంబంధించి. ఓకే, ఎవ్రీ మంత్ చూడాలంటే ఎవ్రీ మంత్ చూడాల్సిన అవసరం లేదండి. ఏదైనా కానీ హయ్యెస్ట్ మంత్ రికార్డ్ అవుతుంది కదా, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, కొన్ని రికార్డ్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పటి వరకు జిఎస్టీ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినప్పటి నుంచి కూడా జిఎస్టీ ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది, జూలై ఫస్ట్ 2017. ఓకేనా, ఈ డేట్ నుంచి జిఎస్టీ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. అసలు జిఎస్టీ చట్టం ఎప్పుడు వచ్చింది, 2016లో యాక్ట్ వచ్చిందనమాట, జిఎస్టీ యాక్ట్. దీని కింద 2017 జూలై 1 నుంచి జిఎస్టీ అనేది దేశవ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. అవునా, ఈ రోజు నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు ద హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఎప్పుడు నమోదయ్యాయి అంటే మనకి గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 2024 ఈ మంత్న హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ అనేవి రికార్డ్ అయ్యాయి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అండ్ జిఎస్టీకి సంబంధించి ఫౌండేషన్ డేట్ ఈ రోజునే మనం జిఎస్టీ డేగా కూడా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. అలాగే మనం ఎప్పుడు నేర్చుకున్న కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్, జిఎస్టీ అనగానే మనకు గుర్తుకొచ్చే రాజ్యాంగ సవరణ చట్టం ఎంత, 101, 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 122 బిల్ అనమాట. ఓకేనా, అండ్ జిఎస్టీకి సంబంధించి రికమెండేషన్స్ ఇచ్చిన కమిటీ విజయ్ కేల్కర్ కమిటీ. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యాబినెట్ అప్రూవ్స్ కాన్ఫరింగ్ స్టేటస్ ఆఫ్ క్లాసికల్ లాంగ్వేజ్ టు మరాఠీ, పాలీ, ప్రాకృత్, అస్సామీస్, బెంగాలీ లాంగ్వేజెస్. సో మనం ప్రీవియస్గా చూసుకుంటే ఆల్రెడీ ఇంతకుముందు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ చేత రికాగ్నైజ్ చేయబడిన క్లాసికల్ లాంగ్వేజెస్ మనం ఇనిషియల్గా అయితే 6 అనేసి చెప్పుకునేవాళ్ళం. తర్వాత 9 అనేసి చదువుకున్నాం. అవునా, సో అవేమిటో చూద్దాం మనం. ఫస్ట్ 6 అంటే ఏంటంటే ఫస్ట్ అసలు ఇండియాలో రికాగ్నైజ్ చేయబడిన క్లాసికల్ లాంగ్వేజ్ ఏంటి అంటే తమిళ్. ఓకేనా, తమిళ్ స్టార్టింగ్ 2004లోనే రికాగ్నైజ్ చేయబడింది. తమిళ్ తర్వాత సాంస్క్రిట్, తర్వాత వచ్చేసి తమిళ్ తర్వాత సాంస్క్రిట్, ఇంకా మొత్తం ఇంకో 4 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, తెలుగు ఉంది, కన్నడ ఉంది, మలయాళం ఉంది, ఒడియా ఉంది. ఇలా మొత్తం 6 లాంగ్వేజెస్ ఇనీషియల్గా మనకి క్లాసికల్ లాంగ్వేజెస్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. తర్వాత పాలీ, ప్రాకృత్, పర్షియన్ లాంగ్వేజెస్ కూడా క్లాసికల్ లాంగ్వేజెస్ లిస్ట్లో ఉన్నాయనేసి మనం చదువుకున్నాం. అయితే అఫీషియల్గా ఇక్కడ మనకిప్పుడు ఇంకొక 3 లాంగ్వేజెస్ అనేవి నోటిఫై చేశారు. ఆ 3 లాంగ్వేజెస్ ఏంటి అంటే అస్సామీస్, బెంగాలీ, మరాఠీ. పాలీ, ప్రాకృత్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి. ఇదేమి ఇప్పుడు కొత్త ఇనిషియేటివ్ కాదు. పాలీ, ప్రాకృత్, పర్షియన్ ఆల్రెడీ ఇంతకుముందే నోటిఫై చేశారు. ఇప్పుడు మళ్ళీ మెన్షన్ చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఏమేమి వస్తాయి మనకి, నేను ఇందాక చెప్పాను కదా, తమిళ్, నెక్స్ట్ సాంస్క్రిట్, తెలుగు, ఒడియా, మలయాళం, తమిళ్, కన్నడ. ఓకేనా, ఎలా గుర్తుపెట్టుకుంటారు, సౌత్ ఇండియాకి సంబంధించిన లాంగ్వేజెస్ అన్నీ ఉన్నాయి. అండ్ ఒడియా ఉంది, నెక్స్ట్ సాంస్క్రిట్ ఉంది. ఓకే, ఇక్కడ 6 గుర్తుపెట్టుకోండి. తర్వాత 3 P's గుర్తుపెట్టుకోండి. P3. ఈ P3 అంటే పాలీ వస్తుంది, పాలీ, నెక్స్ట్ ప్రాకృత్, నెక్స్ట్ పర్షియన్. 3 P's గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ఏంటి, ఏ అస్సామీస్, బి ఫర్ బెంగాలీ, ఎం ఫర్ మరాఠీ, ABM. ఓకేనా, మీ ఇష్టం ఏదైనా కోడ్ వర్డ్స్ పెట్టుకుని క్లాసికల్ లాంగ్వేజెస్ గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్.
నెక్స్ట్ ప్రోడక్ట్స్ యూజ్ బై అస్సాం ట్రైబ్ గ్రాంటెడ్ జిఐ ట్యాగ్. ఇక్కడ జిఐ ట్యాగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటారు. భౌగోళిక గుర్తింపు అంటే ఏంటంటే ఏదైనా ఒక వస్తువుకి లేదంటే ఏదైనా ఒక తినే పదార్థానికి కావచ్చు, సో లేదంటే ఏమైనా హ్యాండీక్రాఫ్ట్స్ కావచ్చు, ఏమైనా టెక్స్టైల్స్ కావచ్చు, ఇలాంటి కొన్ని వస్తువులకి ఆ ప్రాంతం ఆధారంగా అవి తయారు చేసే ప్రాంతం లేదా అవి లభ్యమయ్యే ప్రాంతం ఆధారంగా వాటికి గుర్తింపు లభించింది అనుకోండి, దాన్నే జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లేదా భౌగోళిక గుర్తింపు అంటారు. ఎవరిస్తారంటే ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ జిఐ రిజిస్ట్రీ చెన్నైలో ఉంటుంది. జిఐ రిజిస్ట్రీ తమిళనాడు. సో వీళ్ళు అకార్డింగ్ టు విచ్ యాక్ట్ 1999 జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ ప్రొటెక్షన్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అది మనకి 1999 చట్టం అనమాట. ఈ చట్టం కింద భారతదేశంలో ఉన్న ప్రోడక్ట్స్ అన్నిటికీ కూడా గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అట్లా ఇప్పుడు రీసెంట్గా న్యూస్లోకి వచ్చిన ప్రోడక్ట్స్ అస్సాంకి సంబంధించిన ట్రైబల్ పాపులేషన్ వెరీ ఇంపార్టెంట్. బోడోస్ నంబర్ ఆఫ్ ట్రైబ్స్ ఉంటారు ఒక స్టేట్ తీసుకుంటే, అందులో అస్సాంకి సంబంధించిన బోడో ట్రైబ్స్ ఉంటారు కదా, వీళ్ళకి సంబంధించిన ఒక 8 ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటికి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. ఆ 8 ప్రోడక్ట్స్లో 3 ప్రోడక్ట్స్ వచ్చేసి బీర్ వెరైటీస్. రైస్ ఉంది కదా, రైస్ గ్రెయిన్స్, రైస్తో తయారు చేసిన బీర్ వెరైటీస్ 3, మిగతా 5 వచ్చేసి ట్రెడిషనల్ ఫుడ్ ప్రోడక్ట్స్ అనమాట. ఓకేనా, సో వాటి పేర్లు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. బోడో జౌ గ్వార్న్, నెక్స్ట్ మైబ్రా జౌ బిడ్వి, నెక్స్ట్ బోడో జౌ గిషి. ఓకే, ఈ 3 వచ్చేసి బీర్ వెరైటీస్. ఓకేనా, బోడోస్కి సంబంధించిన బీర్ వెరైటీస్ అనమాట. ఫుడ్ ప్రోడక్ట్స్ వచ్చేసి బోడో నఫాంగ్, బోడో ఆండ్లా, బోడో గ్వాక్వా అండ్ బోడో నార్జీ, బోడో ఎరనాల్. ఈ 5 వచ్చేసి ఫుడ్ ప్రోడక్ట్స్, బోడో కమ్యూనిటీకి సంబంధించిన ఫుడ్ ప్రోడక్ట్స్. ఓకే, ఇట్లా ఈ 8 ప్రోడక్ట్స్ గుర్తుపెట్టుకోండి. 3 వచ్చేసి బీర్ వెరైటీస్, ఇంకో 5 వచ్చేసి ఫుడ్ ప్రోడక్ట్స్ అనమాట. ఓకే, బోడోస్ ఎక్కడికి సంబంధించిన వాళ్ళు, అస్సాంకి సంబంధించిన ట్రైబల్ పాపులేషన్. ఓకేనా, అస్సాంలో కర్బీస్ కూడా ఉంటారు, ఇంకా చాలా ట్రైబ్స్ ఉంటాయి, బట్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్బీఐ ఎంపీసీకి 3 కొత్త సభ్యులు. ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మానిటరీ పాలసీ కమిటీ ఉంటుంది. మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది కదా భారతదేశంలో. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం. టూ మచ్ మనీ చేసింగ్ టూ ఫ్యూ గూడ్స్ అంటారు. ఓకేనా, దాన్నే ఇన్ఫ్లేషన్ అని చెప్తామన్నమాట. ద్రవ్యోల్బణం అంటే ఒక వస్తువు యొక్క వాల్యూ పెరగడం, మనీ యొక్క వాల్యూ తగ్గిపోవడం. ఒకే వస్తువు ప్రీవియస్ ఇయర్లో చూసుకుంటే 10 రూపీస్ ఉంటే అదే వస్తువు ఈ ఇయర్ కొనడానికి ఎక్కువ డబ్బులు పడతాయన్నమాట. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ తీసుకుందాం. ఆ పెన్ లాస్ట్ ఇయర్ 10 రూపీస్ ఉంటే ఈ ఇయర్ 50 రూపీస్ అయింది అనుకోండి. ఏమైంది? అక్కడ వస్తువు వాల్యూ అనేది 4 టైమ్స్ పెరిగిపోయింది. అవునా, 4 టైమ్స్ వస్తువు వాల్యూ పెరిగింది, కానీ మనీ వాల్యూ తగ్గింది. మనీ వాల్యూ ఎలా తగ్గిందంటే నీకు 10 రూపీస్కి వచ్చే పెన్ ఇప్పుడు 50 రూపీస్ పెట్టాల్సి వస్తుంది. అంటే అక్కడ 10 రూపీస్కి ఉన్న వాల్యూ తగ్గిపోయింది. అవునా, అదే మనకి ఇన్ఫ్లేషన్ అనమాట. ద్రవ్యోల్బణం యొక్క మెయిన్ సిమ్టమ్ అది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇలా ఇన్ఫ్లేషన్ కండిషన్స్ రాకూడదు ఎక్కడా కూడా. సో ఇలా మన కంట్రీకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఎంత అంటే +2. ఎంత? +. సో మన కంట్రీకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ ఎంత అంటే నార్మల్గా టార్గెట్ ఎంత అంటే 4% దగ్గర ఉంచాలి అని చెప్పేసి టార్గెట్ ఉంది. సో ఇలా ఉంచడానికి ఎప్పుడైనా కానీ ఈ రేట్స్ అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు మానిటరీ పాలసీ కమిటీ ఏం చేస్తుందంటే, ఆర్బీఐకి సంబంధించిన మానిటరీ పాలసీ కమిటీ ఏం చేస్తుందంటే, వీళ్ళు ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి సమావేశం అవుతూ ఉంటారు. కమిటీ మెంబర్స్ 6 మెంబర్స్ ఉంటారనమాట. సో వీళ్ళు సమావేశం అయ్యి వడ్డీ రేట్లు ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ రెపో రేట్ కావచ్చు, రివర్స్ రెపో రేట్, బ్యాంక్ రేట్, ఇవన్నీ మీరు చదువుకుంటారు ఎకానమీలో. సో ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉంటాయో వీటిని మార్పులు చేస్తూ ఉంటుంది, పెంచడం, తగ్గించడం, అట్లా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో అది మానిటరీ పాలసీ కమిటీ యొక్క వర్క్ అనమాట. ఎంతమంది ఉంటారు మానిటరీ పాలసీ కమిటీలో? 1+5 అని చెప్పండి. ఓకేనా, ఒక చైర్మన్ ఉంటారు, మిగతా మెంబర్స్ ఉంటారు. సో టోటల్ 6 మెంబర్స్ అనమాట. ఆ 6 మెంబర్స్ ఎవరో మనం డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ఇక్కడ న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే, ఈ ఆర్బీఐకి సంబంధించిన మానిటరీ పాలసీ కమిటీలో 3 కొత్త సభ్యుల్ని యాడ్ చేశారనమాట. వాళ్ళెవరో చూడడానికంటే ముందు ఫస్ట్ కాంపోజిషన్ చూద్దాం. మానిటరీ పాలసీ కమిటీలో ఉన్న 6 ఎవరెవరో చూడండి. కొంచెం డీప్గా అడిగితే అడిగే ఛాన్స్ ఉంటుంది. ఒకరు ఆర్బీఐ గవర్నర్ ఉంటారు, చైర్పర్సన్ ఆర్బీఐ గవర్నర్. ఎవరు మనకి ఆర్బీఐ గవర్నర్? శక్తికాంత్ దాస్ గారు. ఓకేనా. నెక్స్ట్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఇన్ఛార్జ్ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి 1 official nominated by ఆర్బీఐ బోర్డ్. ఆర్బీఐ బోర్డు ఉంటుంది కదా, వాళ్ళు నామినేట్ చేసిన ఒక అఫీషియల్ మెంబర్ ఉంటారు. వీళ్ళు 3 ఆర్బీఐ తరపు నుంచి ఉంటారు. ఇంకొక 3 ఎవరు అంటే, ఎక్స్టర్నల్ మెంబర్స్ రిప్రజెంటింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని రిప్రజెంట్ చేసే ఎక్స్టర్నల్ మెంబర్స్ అన్నమాట. వాళ్ళెవరు అనేది ప్రభుత్వం నియమిస్తుంది. ఓకే, మానిటరీ పాలసీకి సంబంధించి ఎక్స్టర్నల్ మెంబర్స్ని ప్రభుత్వమే నియమిస్తుంది, వాళ్ళకి సంబంధించిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది ఈ 3 ఎక్స్టర్నల్ మెంబర్స్. అర్థమైందా? న్యూస్లోకి వచ్చింది 3 ఎక్స్టర్నల్ మెంబర్స్ కొత్తగా అపాయింట్ చేయబడ్డారు. వాళ్ళ పేర్లు ఏంటో చూద్దాం మనం ఇక్కడ. సో వీరిలో రామ్ సింగ్ ఎవరు అంటే ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డైరెక్టర్ రామ్ సింగ్. నెక్స్ట్ సౌగట భట్టాచార్య, ఈయన ఒక ఎకనామిస్ట్ అనమాట, ఆర్థికవేత్త అంటే ఎకనామిస్ట్. నెక్స్ట్ నగేష్ కుమార్, ఈయన ఎవరంటే ఇన్స్టిట్యూట్ ఫర్ స్టడీస్ ఇన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించిన డైరెక్టర్. వీళ్ళు ముగ్గురు కొత్తగా ఎక్స్టర్నల్ మెంబర్స్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐకి సంబంధించిన మానిటరీ పాలసీ కమిటీలో అపాయింట్ చేసింది. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకే, అండ్ ఇక్కడ ఎక్స్టర్నల్ మెంబర్స్కి సంబంధించిన టెన్యూర్ ఎంత ఉంటుంది, ఓకే, పదవీ కాలం ఎంత ఉంటుంది అంటే 4 years. ఓకేనా, 4 years టర్మ్ ఉంటుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇక్కడ ఒక సెక్షన్ గుర్తుపెట్టుకోండి, సెక్షన్ 45ZB ఆఫ్ అమెండెడ్ ఆర్బీఐ యాక్ట్ 1934 empowers the central government to constitute a 6-member మానిటరీ పాలసీ కమిటీ. నథింగ్ బట్ ఇక్కడ ఆర్బీఐ యాక్ట్ ఇనిషియల్గా చూస్తే ఆర్బీఐ యాక్ట్ 1934 కదా, 1934లో ఆర్బీఐ చట్టం వచ్చింది. 1934 ప్రకారం April 1, 1935 నుంచి ఆర్బీఐ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఇక్కడ ఉన్న కమిషన్ ఏంటండి, హిల్టన్ యంగ్ కమిషన్. ఓకేనా, హిల్టన్ యంగ్ కమిషన్ రికమెండేషన్ మేరకు ఫామ్ అయిందనమాట. సో ఇక్కడ ఇనీషియల్గా ఈ మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించి ఏమీ ప్రస్తావన లేదు. అయితే ఎప్పుడు అమెండ్ చేసిన తర్వాత, అయితే ఆర్బీఐని అమెండ్ చేసిన తర్వాత ఏ సెక్షన్ ద్వారా మానిటరీ పాలసీ కమిటీని ఎస్టాబ్లిష్ చేశారని అడగొచ్చు. కొంచెం డీప్గా అడిగితే సెక్షన్ గుర్తుపెట్టుకోండి, 45ZB, సెక్షన్ 45ZB. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది ఆర్బీఐకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి అంకితం చేస్తుంది ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్. ఇక్కడ ఒక స్కీమ్ వచ్చింది రీసెంట్గా చూస్తే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి నంబర్ ఆఫ్ స్కీమ్స్, పథకాలు, తర్వాత ఎన్నో ఇనిషియేటివ్స్ వస్తున్నాయి న్యూస్లోకి. ప్రతిదీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ మనకి ట్రైబ్స్కి సంబంధించింది ఎక్స్క్లూజివ్గా ట్రైబల్ వెల్ఫేర్, ట్రైబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రైబల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఒక స్కీమ్ అనమాట. ఏంటది, ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్. దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది అనమాట. ఓకేనా, చూద్దాం మనం దానికి సంబంధించి ఏంటంటే అవుట్లే మొత్తం ముఖ్య ఉద్దేశాలు చూడండి. స్టేట్మెంట్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. మనకి గ్రూప్ 2 ఎగ్జామ్ రాబోతుంది కదా తెలంగాణకు సంబంధించి, సో అడిగే ఛాన్స్ ఉంటుంది. గిరిజన వర్గాల సమగ్ర అభివృద్ధికి 79,156 కోట్లు ఖర్చు చేయాలి. గిరిజన వర్గాల సమగ్ర అభివృద్ధికి 79,156 కోట్లు ఖర్చు చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్, ప్రతి గ్రామం మరియు ప్రతి ఇంటికి ఏకకాలంలో 17 మంత్రిత్వ శాఖల్లోని 25 పథకాలు అందించాలి. నెక్స్ట్, 63,000 గ్రామాల్లో నివసిస్తున్న 5 కోట్ల కంటే ఎక్కువ మంది గిరిజనులకు సంక్షేమ పథకాలు అందజేయాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎన్ని గ్రామాల్లో గిరిజనులు నివసిస్తున్నారు అంటే, ఎన్ని గ్రామాల్లో ట్రైబ్స్ నివసిస్తున్నారు అంటే 63,000 గ్రామాల్లో నివసిస్తున్న 5 కోట్ల మంది ట్రైబ్స్ అన్నమాట. నెక్స్ట్, అటవీ హక్కుల చట్టం కింద అంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అంటారు కదా, దాని కింద 24 లక్షల మంది పట్టాదారులకు వ్యవసాయం, మత్స్య, పశుగణాభివృద్ధితో సహా వివిధ పథకాలు అందించడంపై దృష్టి సారించుతా. ఎక్స్క్లూజివ్గా గుర్తుపెట్టుకోండి ట్రైబల్స్ వెల్ఫేర్, ట్రైబల్ డెవలప్మెంట్కి సంబంధించిన స్కీమ్ అనమాట ఇది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని అవుట్లే ఎంత అంటే 83,700 కోట్లు. ఓకే, నెక్స్ట్, నారీమణుల సాహసయాత్ర. నథింగ్ బట్ ఇక్కడ సాగర్ పరిక్రమ, నావికా సాగర్ పరిక్రమ అని మీరు చూసే ఉంటారు. ఆల్రెడీ చాలా ట్రెండింగ్ అవుతుంది ఇన్స్టాలో కూడా. సో ఇదేంటి అంటే ఇక్కడ ఇద్దరు నావీ ఆఫీసర్స్ మొత్తం ప్రపంచాన్ని ఒక సెయిలింగ్ వెజిల్లో చుట్టి రాబోతున్నారనమాట. అదే నావికా సాగర్ పరిక్రమ 2 అని ఎందుకన్నానంటే ఇది ప్రీవియస్గా ఆల్రెడీ జరిగింది. కాకపోతే ఎప్పుడంటే 2017లో ఇలాగే జరిగింది. కాకపోతే అప్పుడు మొత్తం సైలింగ్ చేసిన క్రూ మెంబర్స్ 6 ఉన్నారు. ఎంతమంది అండి? 6 ఉన్నారు. ఎప్పుడు 2017లో నావికా సాగర్ పరిక్రమ 1 అందులో మొత్తం 6 ఫీమేల్ నేవల్ ఆఫీసర్స్ గ్లోబ్ మొత్తాన్ని చుట్టొచ్చారనమాట. ఓకే, ఇక్కడ వీళ్ళు సైలింగ్ చేసే వెజిల్ ఏదైతే ఉందో ఐఎన్ఎస్వి తరిణి, దాని పేరేంటండి? ఐఎన్ఎస్వి తరిణి. ఓకే, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క సైలింగ్ వెజిల్ని తయారు చేసిన సంస్థ ఏంటి అంటే ఆక్వేరియస్ షిప్ యార్డ్ లిమిటెడ్. ఎక్కడికి సంబంధించింది? గోవాకి సంబంధించిన
షిప్ యార్డ్ వాళ్ళు తయారు చేశారని గుర్తుపెట్టుకోండి. ఐఎన్ఎస్వి తరణి ప్రీవియస్గా జరిగిన నావికా సాగర్ పరిక్రమ ఫస్ట్ ఎడిషన్లో కూడా ఈ యొక్క సెయిలింగ్ వెసిల్ ద్వారానే వాళ్ళు సెయిల్ చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనలో ఒక స్టేట్మెంట్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అదేంటి అంటే ఐఎన్ఎస్వి తరణి ఏదైతే ఉందో ఇది భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి సెయిలింగ్ వెసిలా కాదా అనేది మనకు తెలియాలి. సో సెయిలింగ్ వెజిల్స్ వేరే ఉంటాయి, ఓకేనా. ఇక్కడ ఇది భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి సెయిలింగ్ వెజిల్ కాదు, ఇది సెకండ్ సెయిలింగ్ వెజిల్. సో ఫస్ట్ సెయిలింగ్ వెజిల్ ఏంటో కూడా చూడాలి కదా. దాని పేరేంటంటే మాధ్వే, ఓకేనా. సో ఐఎన్ఎస్సి మాధ్వే అనేది మనకి భారతదేశానికి సంబంధించిన ఫస్ట్ సెయిలింగ్ వెజిల్, గుర్తుపెట్టుకోండి. దీన్ని కూడా ఆక్వేరియస్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు, గోవాకి సంబంధించిన షిప్ యార్డ్ వాళ్ళు తయారు చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడ ఇందులో వెళ్తున్న ఇద్దరు నావల్ ఆఫీసర్స్ ఎవరంటే దిల్నా అండ్ రూపా. ఓకే, వీళ్ళిద్దరు పేర్లు గుర్తుపెట్టుకోండి. ఐఎన్ఎస్వి తరణి గుర్తుపెట్టుకోండి. నావికా సాగర్ పరిక్రమ ఇది సెకండ్ ఎడిషన్ అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎడిషన్ 2017లో జరిగిందని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది, ఓకేనా. నెక్స్ట్, Morocco signed an agreement with India startup for production of VAP 8x8 armored vehicles for Moroccan army and export. ఓకే, ఇదేంటంటే మొరాకోకి ఇండియాకి సంబంధించిన టాటా గ్రూప్కి మధ్య ఒక ఒప్పందం అనమాట. దేనికి సంబంధించిన ఒప్పందము? వీళ్ళు అంటే టాటా గ్రూప్ ఏదైతే ఉందో ఇండియాకి సంబంధించిన టాటా గ్రూప్ వాళ్ళు ఏం తయారు చేసి ఇవ్వాలంట? VAP 8x8 ఆర్మర్డ్ వెహికల్స్. నథింగ్ బట్ ఇక్కడ ఏదైనా యుద్ధ సమయంలో క్రిటికల్ టైమ్స్లో సైనికులని అలాగే యుద్ధ ఎక్విప్మెంట్ని మోసుకుని వెళ్ళే వార్ ప్లేస్ ఉంటుంది కదా, ఆ వార్ ప్లేస్లోకి మోసుకుని వెళ్ళే వెహికల్స్, వాటినే మనం ఆర్మర్డ్ వెహికల్స్ అంటాం, ఓకేనా. ఇవేంటి? VAP 8x8 టైప్ ఆఫ్ ఆర్మర్డ్ వెహికల్స్ని టాటా గ్రూప్ ఏదైతే ఉందో టాటా డిఫెన్స్ వీళ్ళు మొరాకోకి తయారు చేసి ఇచ్చే విధంగా ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటినే మనం ఇంకో పేరుతో పిలుస్తాం టాటా కెస్ట్రల్స్. ఓకే, టాటా కెస్ట్రల్స్ అన్న VAP 8x8 ఆర్మర్డ్ వెహికల్స్ అన్న ఒకటే, టాటా గ్రూప్కి మొరాకోకి కుదిరిన ఒక ఒప్పందం అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్, అది డిఫెన్స్ అక్విజిషన్లో భాగంగా చూడొచ్చు, అలాగే మెమరాండమ్స్కి భాగంగా కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ వన్, Deepak C. Mehta honored with ICC Lifetime Achievement Award for 2023 at the 59th ICC Annual Awards Function in Mumbai. ఇక్కడ ఐసీసీకి సంబంధించి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంతర్జాతీయ క్రికెట్ మండలికి సంబంధించిన ఒక సమ్మిట్ ముంబైలో జరిగింది రీసెంట్గా. ఎన్నోది? 59వ ఎడిషన్, 59th ఎడిషన్ ఆఫ్ ఐసీసీ సమ్మిట్ ఎక్కడ జరిగింది అని అడుగుతారు. ముంబై గుర్తుపెట్టుకోండి. ఐసీసీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడండి? ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి? దుబాయ్లో ఉన్నాయి. అండ్ ఈ ఐసీసీ ఎస్టాబ్లిష్ అయింది 1909లో ఎస్టాబ్లిష్ అయింది అనమాట. గుర్తుపెట్టుకోండి, అంతర్జాతీయంగా క్రికెట్ని నిర్వహించే రెగ్యులేట్ చేసే సంస్థ ఐసీసీ. సో వీళ్ళు ఐసీసీకి సంబంధించిన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఏదైతే ఉందో రీసెంట్గా ఎవరికి ఇచ్చారని అడుగుతారు. దీపక్ మెహతా. ఎవరి దీపక్ మెహతా అంటే సిఈఓ ఆఫ్ అండ్ ఫౌండర్ ఆఫ్. ఎవరి దీపక్ మెహతా అంటే ద సిఈఓ ఆఫ్ దీపక్ నైట్రైట్స్. ఎవరు? దీపక్ నైట్రైట్స్. మనకి ఫాస్ట్ గ్రోయింగ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ కెమికల్స్ కంపెనీ ఇండియాలో దీపక్ నైట్రైట్స్ అనమాట. దానికి సంబంధించిన సిఈఓ ప్రెజెంట్ డైరెక్టర్ దీపక్ మెహతా గారికి ఐసీసీకి సంబంధించిన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అనేది 2024కి సంబంధించి కాన్ఫర్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అవార్డ్స్ ఇన్ న్యూస్ కింద చూసుకోవచ్చు మనం. నెక్స్ట్, రాజ్యమాత గోమాత ట్యాగ్ డిక్లేర్ టు దేశీ కౌస్ ఇన్ మహారాష్ట్ర. ఓకేనా, ఇది ఒక సూపర్లేటివ్ ఇష్యూ. ఏంటంటే మొట్టమొదటిసారిగా ఒక కౌకి అంటే కౌస్కి ఒక రికాగ్నిషన్ ఇచ్చి వాటిని గౌరవించిన స్టేట్గా ఏ స్టేట్ న్యూస్లోకి వచ్చిందంటే మహారాష్ట్ర. ఓకే, ఏం రికాగ్నిషన్ ఇచ్చారు? రాజ్యమాత గోమాత అనే ఒక బిరుదు ఇచ్చి సత్కరించారు. ఓకే, దేనికి? ఆ రాష్ట్రంలో ఉన్న కౌస్కి సంబంధించి అనమాట. సో రాజ్యమాత గోమాత అనే ఒక బిరుదు ఇచ్చి సత్కరించారు. ఎవరికి సంబంధించి? కౌస్కి సంబంధించి. ఏ రాష్ట్రం? మహారాష్ట్ర రాష్ట్రం. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కౌస్ని ప్రొటెక్ట్ చేయడం, తర్వాత కౌస్ని పూజించడం మన యొక్క హిందూ మైథాలజీ ప్రకారం ఆచారం అనమాట. ఇండియన్స్ చాలా వరకు కూడా అందరూ కూడా గోమాతను చాలా పవిత్రంగా ట్రీట్ చేస్తారు, డివైన్ యానిమల్ కింద చూస్తారు. ఓకేనా, సో ఇలా మనకి కౌస్ని ఉద్దేశించి కౌస్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఒక ఆర్టికల్ కూడా ఉందండి. అదేంటి అంటే ఆర్టికల్ 48.
ఆర్టికల్ 48. ఏంటి ఆర్టికల్ 48 అంటే మీకు డైరెక్ట్గా ఒక పాయింట్ గుర్తు రావాలి. అదేంటి అది? సైంటిఫిక్ డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, వ్యవసాయాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేయాలి, అలాగే వ్యవసాయానికి ఉపయోగపడే జంతువులని సంరక్షించాలి. ఇది కూడా మనకు అందులో మెన్షన్ చేసి ఉంటుంది. కాబట్టి వ్యవసాయానికి ఉపయోగపడే జంతువులు క్యాటిల్ కదా, సో వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, గుర్తుపెట్టుకోండి. సో డైరెక్ట్ ప్రిన్సిపల్స్లో మెన్షన్ చేశారంటే ఇండైరెక్ట్గా అవి ప్రభుత్వానికి ఇచ్చే సూచనలు. ఓకేనా? దీస్ ఆర్ ద డైరెక్టివ్స్ దట్ ఆర్ గివెన్ టు ద గవర్నమెంట్ రూలింగ్ ఆన్ దట్ డే బై ఇండియన్ కాన్స్టిట్యూషన్. అవునా? భారత రాజ్యాంగం ప్రభుత్వానికి ఇచ్చే సూచనలు అనమాట. కాబట్టి ఆ ఇనిషియేటివ్తో ఇక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మూవ్ తీసుకుందనమాట. అలాగే మనకి గోమాతకి సంబంధించిన, అలాగే మనకి కౌ ప్రొటెక్షన్కి సంబంధించి ఇంకేమేమి రాష్ట్రాలు ఏ ఇనిషియేటివ్స్ తీసుకున్నాయంటే నేను చాలాసార్లు డిస్కస్ చేశాను, బట్ ఒక్కసారి ఫాస్ట్గా మెమరైజ్ చేయండి. హర్యానాకు సంబంధించిన కౌ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్ ఉంది హర్యానాలో, కౌస్ని ప్రొటెక్ట్ చేయడానికి. మధ్యప్రదేశ్లో గౌ క్యాబినెట్, ఒక సెపరేట్ క్యాబినెట్ ఉంది మధ్యప్రదేశ్కి సంబంధించి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కౌస్కి సంబంధించి అంబులెన్స్ సర్వీసెస్ ఉన్నాయి కౌస్కి. ఓకేనా? అలాగే మనకి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ కౌ స్లాటరింగ్ యాక్ట్ ఉందన్నమాట. అంటే గోవధ నిషేధ చట్టం చేసిన ఒక రాష్ట్రం ఏంటి అంటే కర్ణాటక రాష్ట్రం. అలాగే ఇంకొకటి ఉంది మనకి గోమయ వసతే లక్ష్మి అనే ఒక స్కీమ్ కూడా ఉంది. ఓకే, ఆవు పేడకు సంబంధించిన స్కీమ్ అనమాట. ఆవు పేడను కొనుక్కుంటారు ఆ నేటివ్స్ నుంచి, కొనుక్కుని దాన్ని బయోగ్యాస్ తయారు చేస్తారు ఆవు పేడతో. ఓకే, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అది గోమయ వసతే లక్ష్మి స్కీమ్. ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడుగుతారు, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన స్కీమ్. ఇవి మాక్సిమం కౌస్కి సంబంధించి ఇండియాలో ఉన్న ఇనిషియేటివ్స్ అండి, జాగ్రత్తగా ఫోకస్ చేయండి. ఓకేనా? సో ఒక పాయింట్ వచ్చిందంటే దానికి రిలేటెడ్ 360 degrees మొత్తం మనకు గుర్తు రావాలి. నెక్స్ట్, ఇండియా అండ్ ఫ్రాన్స్ డిస్కస్ డిఫెన్స్ కోఆపరేషన్ అండ్ ఎఫర్ట్స్ టు అడ్వాన్స్ పీస్. ఇక్కడ పీస్ నథింగ్ బట్ శాంతి ఒప్పందం అనమాట. ఎవరెవరికి మధ్య అంటే శాంతి భద్రతలను ఇంకా పెంపొందించుకునే విధంగా రీసెంట్గా ఏ రెండు కంట్రీస్కి మధ్య ఒక ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది అంటే ఇండియా అండ్ ఫ్రాన్స్కి మధ్యన ఎప్పుడు కూడా డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఓకేనా? ఇమాన్యుయల్ మెక్రాన్, ఫ్రాన్స్కి సంబంధించిన ప్రెసిడెంట్, రీసెంట్ అంటే ఈ జనవరిలో, సో మనం రీసెంట్గా చూసుకుంటే ఈ ఇయర్లో జనవరి 2024కి సంబంధించి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా, అందులో ప్రతి సంవత్సరం మనం ఒక చీఫ్ గెస్ట్ని పిలుస్తాం వేరే కంట్రీస్కి సంబంధించి. అలా ఈ సంవత్సరానికి సంబంధించి జనవరి 2024కి సంబంధించిన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో చీఫ్ గెస్ట్ ఎవరంటే ఇమాన్యుయల్ మెక్రాన్ గారు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. అలాగే ఈయన యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఫ్రాన్స్లో లైక్ ప్యారిస్ ఉంది కదా, ప్యారిస్ దగ్గర ఉన్న ఐఫిల్ టవర్ ఏదైతే ఉందో అక్కడ మన ఇండియాకి సంబంధించిన యూపీఐ యూజ్ చేసి, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఎన్పిసిఐ వాళ్ళు లాంచ్ చేసిన యూపీఐ యూజ్ చేసి పేమెంట్స్ కూడా చేశారనమాట. గుర్తుపెట్టుకోండి, అంత స్ట్రాంగ్ రిలేషన్స్ ఉంటాయి వాళ్ళకి మనకి. సో ఇక్కడ ఒక ఒప్పందం కుదిరింది, జస్ట్ గుర్తుపెట్టుకోండి, బైలెటరల్ టైస్ ఒప్పందం అనమాట. నెక్స్ట్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్ 2nd of October. October 2nd ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్గా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉందో అది 2007 నుంచి డిక్లేర్ చేసింది. మనకు అందరికీ తెలుసు నాన్ వైలెన్స్ డే అంటే మనకి వెంటనే గుర్తొస్తుంది, గాంధీజీ గారు గుర్తొస్తారు నాన్ వైలెన్స్ అనగానే. అవునా? గాంధీజీ గారి జయంతి ఎప్పుడు? October 2nd. అదే రోజున లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆర్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, ద గ్రేటెస్ట్ పర్సన్ అనమాట. ఆయన మరణించిన ప్లేస్ ఏంటి అని అడుగుతారు మనకి, టాష్కెంట్, ఉజ్బెకిస్తాన్ టాష్కెంట్లో మరణించారు లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఓకేనా? పాకిస్తాన్తో జరుగుతున్న ఒక మీటింగ్ సమయంలో మరణించడం జరిగింది. ఇప్పటికీ కూడా ఆయన మరణం ఒక సస్పీషియస్గానే ఉందన్నమాట, ఒక మిస్టరీ కింద ఉండిపోయింది. ఓకేనా? సో ఇక్కడ ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్ అనగానే 2nd October అని మనకు వెంటనే గుర్తొస్తుంది. కానీ ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన పాయింట్, ఈ యొక్క ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్ ఎప్పటి నుంచి డిక్లేర్ చేశారు, ఎవరు డిక్లేర్ చేశారు? UNGA, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన జనరల్ అసెంబ్లీ వాళ్ళు 2007వ సంవత్సరం నుంచి ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్? ఇక్కడ కృషోన్నతి యోజన అనేది జస్ట్ న్యూస్లోకి వచ్చింది, దీన్ని రివ్యూ చేయడానికి న్యూస్లోకి వచ్చింది అనమాట స్కీమ్. కాబట్టి మనం కవర్ చేసేద్దాం ఇక్కడే. సో న్యూస్లో ఏ స్కీమ్స్ వచ్చినా చూడాలి కదా, దాని ఉద్దేశం ఏంటి? ఇక్కడ కృషోన్నతి యోజన యొక్క ఉద్దేశం ఏంటంటే ఏం చూడండి, టు అడ్రస్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ అగ్రికల్చరల్ సెల్ఫ్ సఫిషియన్సీ. అంటే భారతదేశంలో
ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి అంటే ఆహార భద్రతకి సంబంధించి, అలాగే అగ్రికల్చరల్ సెల్ఫ్ సఫిషియన్సీ వ్యవసాయానికి సంబంధించి మనకి మనం సఫిషియెంట్గా ఉండడం అనమాట. ఓకేనా, ఇలా ఫుడ్ సెక్యూరిటీని అగ్రికల్చరల్ సెల్ఫ్ సఫిషియన్సీని అడ్రస్ చేయడానికి ఉద్దేశించిన స్కీమ్ కృషోన్నతి యోజన. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు దీనికి సంబంధించి ప్రపోజ్డ్ ఎక్స్పెండిచర్ ఎంత, అవుట్లే ఎంత ఇస్తున్నారు అంటే 44,000 కోట్లు. ఎంత? 44,000 కోట్ల ఎక్స్పెండిచర్ ఇప్పుడు దీని మీద పెట్టబోతున్నారని గుర్తుపెట్టుకోండి. ఏం గుర్తుపెట్టుకోండి? ఎక్స్పెండిచర్ చూడండి. అలాగే ఇందులో ఒక 9 కాంపోనెంట్స్ ఉంటాయి. అవేంటంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి కావచ్చు, డిజిటలైజేషన్కి సంబంధించి కావచ్చు. సో అవేంటంటే మిసెలేనియస్గా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి కావచ్చు, డిజిటల్ అగ్రికల్చర్ మిషన్కి సంబంధించి కావచ్చు, అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ రీజన్స్కి సంబంధించి కావచ్చు. ఇలా ఒక 9 కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట. సో అవన్నీ డీటెయిల్గా చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, కృషోన్నతి యోజనకు సంబంధించిన నార్త్ ఈస్టర్న్ వింగ్ ఏంటి అంటే, నార్త్ ఈస్టర్న్ వింగ్ MOVCDNER ఫుల్ ఫామ్ ఏంటి అంటే మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా దీని కిందకే వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కృషోన్నతి యోజన న్యూస్లో వచ్చింది కాబట్టి ఒకసారి ఫోకస్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్, అంతర్జాతీయ ఇంధన సామర్థ్య కూటమిలో సభ్య దేశంగా చేరనున్న భారత్. ఇక్కడ ఎనర్జీ ఎఫిషియన్సీ గ్రూప్ అని చెప్పేసి ఒక గ్రూప్ ఉంది, లేదా ఎనర్జీ ఎఫిషియన్సీ హబ్ అంటారు. ప్రజెంట్ మొత్తం అందులో ఉన్న సభ్య దేశాలు ఎన్ని అంటే 16. ఎన్ని ఉన్నాయి? ఎనర్జీ ఎఫిషియన్సీ హబ్లో మెంబర్ నేషన్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతారు. మొత్తం 16 మెంబర్ నేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఇందులో ఇండియా చేరేందుకు సో ఈ గ్రూప్లో ఇండియా కూడా చేరేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంది అని చెప్పేసి జస్ట్ ఒక ఆర్టికల్ కవర్ అయింది. కాబట్టి మనం ఎనర్జీ ఎఫిషియన్సీ హబ్ గురించి కూడా చూద్దాం ఒకసారి. ఇదేంటంటే అంతర్జాతీయ ఇంధన సామర్థ్య కూటమి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ హబ్ ప్రపంచవ్యాప్తంగా ఇంధన రంగంలో సహకారాన్ని పెంపొందించడానికి మరియు సామర్థ్యాన్ని ప్రోత్సహించడానికి అంతర్జాతీయ వేదికగా పనిచేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ హబ్ అనేది ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, 2020. ఓకేనా, 2020 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందనమాట. ప్రీవియస్గా దీని స్థానంలో ఇంకొక సంస్థ ఉండేది. ఆ సంస్థ ఏంటి అంటే ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్ ఫర్ ఎనర్జీ ఎఫిషియన్సీ కోఆపరేషన్. ఏంటి? ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్ ఫర్ ఎనర్జీ ఎఫిషియన్సీ కోఆపరేషన్ అనే సంస్థ ఉండేది. ఆ సంస్థ ప్లేస్లో 2020 నుంచి 2020 నుంచి ఎనర్జీ ఎఫిషియన్సీ హబ్ అనేది వర్క్స్ చేస్తుంది. ఎనర్జీకి సంబంధించి అంటే ఇంధన సామర్థ్యానికి సంబంధించి ఇంటర్నేషనల్గా వర్క్ చేసే ఒక సంస్థ. అందులో ఇండియా ప్రజెంట్ సభ్యదేశంగా ఉందా అంటే ఇంకా లేదు, బట్ జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుందంట. అలా ఒక ఆర్టికల్ వచ్చింది. సో ప్రెజెంట్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 16 కంట్రీస్ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లతో టైప్ 1 డయాబెటీస్. ఇదేంటి అంటే కొన్ని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్తో టైప్ 1 డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఎవరో చూద్దాం. యూకేలోని కార్డిఫ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, సో యూకేకి సంబంధించిన కార్డిఫ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇలా చెప్తున్నారనమాట. అయితే వాళ్ళు ఇలా చెప్పడానికి రీజన్ ఏంటంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి కొన్ని ఇమ్యూన్ సెల్స్ని ఎఫెక్ట్ చేస్తాయంట. టీ కిల్లర్ సెల్స్ అంటారు కదా. సో ఆ యొక్క ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ఆ యొక్క ఇమ్యూన్ సెల్స్ని ఎఫెక్ట్ చేయడం వల్ల ఆ ఇమ్యూన్ సెల్స్ బ్యాక్టీరియల్ సెల్స్ని కిల్ చేయడానికంటే బదులు ఇన్సులిన్ ప్రొడక్షన్లో అవసరమైన సెల్స్ని కిల్ చేస్తున్నాయి అనేసి ఒక రీసెర్చ్లో తెలిసింది. అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఇన్సులిన్ ప్రొడక్షన్కి అవసరమైన సెల్స్ని మన ఓన్ ఇమ్యూన్ సిస్టమే కిల్ చేయడం కారణంగా ఏం జరుగుతుందంటే అక్కడ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది సరిగ్గా జరగదు. సో ఇన్సులిన్ ప్రొడక్షన్ జరగకపోవడం వల్లే కదా మనకి డయాబెటీస్ వస్తుంది, అవునా? ఇన్సులిన్ యొక్క మేజర్ వర్క్ ఏంటండి? షుగర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఎక్సెస్ గ్లూకోజ్ ఏదైతే ఉందో దీన్ని అబ్జార్బ్ చేసుకోవాలి బ్లడ్లోంచి. సో ఇన్సులిన్ సరిగ్గా లేదు అంటే, ఇన్సులిన్ డెఫిషియన్సీ వచ్చింది అంటే ఏం జరుగుతుంది? బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి, అబ్జార్బ్ చేసుకునే వాళ్ళు లేరు. అదే కదా మనకి షుగర్ కండిషన్ లేదా డయాబెటీస్ కండిషన్ అంటే. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు? యూనివర్సిటీ ఆఫ్ కార్డిఫ్, బ్రిటన్కి సంబంధించిన శాస్త్రవేత్తలు ఇలా ఒక రీసెర్చ్ చేశారనమాట. ఓకే. నెక్స్ట్, కులం ఆధారంగా పనులు కేటాయించొద్దు, జైళ్లలో వివక్షతపై సుప్రీం ఆగ్రహం. జస్ట్ ఒక పాలిటీ టాపిక్ కింద చూడండి. ఏంటంటే జైల్స్ ఏవైతే ఉంటాయో జైల్స్లో ఏదన్నా పనులు కేటాయించడానికి కానీ లేదంటే ఏదన్నా వార్డ్స్
వార్డ్స్ కేటాయించడానికి కానీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చూడొద్దు అనేసి చెప్తున్నారు. అంటే నథింగ్ బట్ క్యాస్ట్ బేసిస్ మీద కొంచెం క్లీన్గా ఉన్నవి ఇవ్వడము, లేదంటే కొంచెం టఫ్ వర్క్స్ ఇవ్వడము, ఇలాంటివి చేయొద్దు. ఇలాంటి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది జైల్స్లో చూపించొద్దు. ఇది వయలేషన్ టు కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ని వయలేట్ చేయడం అవుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక వ్యాఖ్య చేసింది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఆర్టికల్ 14 ఉంది కదా మనకి, రైట్ టు ఈక్వాలిటీ, ఫండమెంటల్ రైట్స్లోని ఆర్టికల్ 14 అనమాట. ఓకేనా? ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అని చెప్పేసి చెప్తాము. సో దాని ప్రకారం డిస్క్రిమినేషన్కి గురి చేయడం అనేది ఇట్ ఈస్ ద వయలేషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం అని సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే, గుర్తుపెట్టుకోండి, జస్ట్ సరిపోతుంది. అంటే జైల్లో ఉన్నంత మాత్రాన, ప్రిజనర్స్ అయినంత మాత్రాన వాళ్ళు హ్యూమన్ కాకుండా పోరు కదా. సో వాళ్ళకి అందాల్సిన రైట్స్ అన్నీ కూడా వాళ్ళకి అందాలి. ఓకేనా? జస్ట్ బయట ఫ్రీగా తిరిగే రైట్కి మాత్రం అడగకూడదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, చాగోస్ దీవులు మారిషస్కు అప్పగింత. సో ఎప్పటి నుంచో ఒక డిస్ప్యూట్ ఉంది చాగోస్ ఐలాండ్స్కి సంబంధించి. సో ఇప్పుడు ఈ చాగోస్ ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో అవి రీసెంట్గా మారిషస్కి అప్పగించేశారు. ఎవరు? బ్రిటన్ అనమాట. చూద్దాం మనం. హిందూ మహాసముద్రంలోని చాగోస్ ద్వీప సముదాయంపై సార్వభౌమాధికారాన్ని మారిషస్కు బ్రిటన్ అప్పగించింది. ఎవరంట? బ్రిటన్ మారిషస్కు చాగోస్ ఐలాండ్స్ని అప్పగిస్తూ న్యూస్లోకి వచ్చింది. ఓకేనా? జస్ట్ గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ డిగో గార్సియో దీవిలో బ్రిటన్ అమెరికాల సైనిక స్థావరం ఉంది కాబట్టి ఈ ఒప్పందాన్ని భారత్ అమెరికాల పూర్తి మద్దతు ఉందని బ్రిటన్ మారిషస్ దేశాలు ప్రకటించాయి. నథింగ్ బట్ చాగోస్ ఐలాండ్స్ అన్నీ ఇచ్చేసాయి, కానీ అక్కడ ఉన్న డిగో గార్సియో ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో వీటిని మాత్రం వాళ్ళ ఆధీనంలో ఉంచుకున్నారనమాట. ఎందుకంటే అక్కడ వాళ్ళకి సంబంధించిన సైనిక స్థావరాలు ఉన్నాయనేసి చెప్తున్నారు. ఒకసారి మనం ఈ హిందూ మహాసముద్రంలో ఉన్న చాగోస్ ఐలాండ్స్ యొక్క లొకేషన్ చూద్దాం. సో న్యూస్లోకి ఏ ప్లేసెస్ వచ్చినా వాటికి సంబంధించిన లొకేషన్స్ చూసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇది ఇండియా కదా, ఇండియాకి సంబంధించి ఇక్కడ ఓకే, ఇక్కడ మనం లొకేషన్ చూడడానికంటే ముందు ఒకసారి స్క్రిప్ట్ చదువుదాం. మారిషస్కు ఈశాన్య దిక్కున, పాయింట్స్ ఇంపార్టెంట్, మారిషస్ కంట్రీకి ఈశాన్య దిక్కు, ఈశాన్యం అంటే నార్త్ ఈస్టర్న్ సైడ్న 2200 కిలోమీటర్ల దూరంలో, అలాగే తిరువనంతపురం అంటే కేరళకి నైరుతి దిక్కున 1700 కిలోమీటర్ల దూరంలో చాగోస్ ద్వీప సముదాయం ఉంది. వాటిలో 60 దీవులు ఉన్నాయి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి లొకేషన్ చూద్దాం. ఇది వచ్చేసి మన ఇండియా అనమాట. ఇండియాకి సంబంధించి ఇక్కడ తిరువనంతపురం ఉంటుంది కదా, ఇది చాగోస్ ఆర్కిపెలాగో, ఇది మారిషస్, కనిపిస్తుందా? ఓకేనా? ఇది మారిషస్, ఇది చాగోస్ ఆర్కిపెలాగో, ఇక్కడ ఇండియా మ్యాప్ ఉంది. ఓకేనా? ఇక్కడ ఇండియాకి సంబంధించి నైరుతి సైడ్లో ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మారిషస్కి సంబంధించి ఈశాన్యం, నార్త్ ఈస్టర్న్ సైడ్లో 2200 కిలోమీటర్ల దూరంలో చాగోస్ ఐలాండ్స్ అనేవి హిందూ మహాసముద్రంలో లొకేట్ అయ్యి ఉన్నాయి. ఓకే, డైరెక్షన్స్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్, వాతావరణ మార్పులతో గృహహింస. జస్ట్ ఒక ఆర్టికల్ అనమాట. మనం ప్రీవియస్గా చూస్తే క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ వల్ల హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయని చెప్పి, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయని చెప్పేసి, ఎక్కువ మరణాలు నమోదవుతున్నాయని చెప్పేసి వాతావరణ మార్పుల వల్ల చూసాం. కానీ ఇక్కడ ఒక రీసెర్చ్ చూడండి, వాతావరణ మార్పుల వల్ల గృహహింస, డొమెస్టిక్ వైలెన్స్ కూడా పెరుగుతుందంట. ఎలా అంటే వాతావరణ మార్పులు పెరగడం వల్ల అక్కడ ఎక్కువగా టెంపరేచర్స్, ఇరిటేషన్స్ ఇలా ఎక్కువ రావడం వల్ల మేజర్గా బాగా డెవలప్ అవుతున్న కంట్రీస్లో ఏవైతే ఉన్నాయో అక్కడ డొమెస్టిక్ వైలెన్స్ కూడా పెరుగుతుంది. వాళ్ళ యొక్క మూడ్ స్వింగ్స్ వల్ల అవన్నీ కూడా ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తున్నారు, డొమెస్టిక్ వైలెన్స్ కూడా పెరుగుతుంది అని చెప్పేసి ఒక రీసెర్చ్ చేశారు. ఎవరంటే బ్రిటన్లోని యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు. ఎవరు? బ్రిటన్కి సంబంధించిన యూనివర్సిటీ కాలేజ్ లండన్ వాళ్ళు నిర్ధారించడం జరిగింది. జస్ట్ గుర్తుపెట్టుకోండి, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. బట్ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ గురించి ఎక్కడన్నా రాయాల్సి వస్తే డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్స్లో ఇలాంటివి రాయొచ్చు అనమాట. నెక్స్ట్, భారత్లో అధ్వానంగా మత స్వేచ్ఛ. ఇక్కడ మత స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్కి సంబంధించి మనం ఏ ఆర్టికల్స్ చెప్తామండి? ఆర్టికల్ 25 నుంచి 28 వరకు మనం చెప్తాం ఫండమెంటల్ రైట్స్లో. అవునా? 25, 26, 27, 28 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మత స్వేచ్ఛకి సంబంధించిన ఆర్టికల్స్ అనమాట. సో ఇక్కడ భారత్లో, ఇండియాలో మత స్వేచ్ఛ అనేది అధ్వానంగా తయారవుతుందని చెప్పేసి, అంటే మత స్వేచ్ఛ తగ్గిపోతుంది, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ తగ్గిపోతుంది అని చెప్పేసి ఒక రిపోర్ట్ వచ్చింది. అదేంటో చూద్దాం మనం. భారత్లో మత స్వేచ్ఛ అధ్వానంగా మారిందని, దానిని ప్రత్యేక ఆందోళన కలిగిన దేశంగా, భారతదేశాన్ని ప్రత్యేక ఆందోళన కలిగిన దేశంగా గుర్తించాలని చెప్పేసి యుఎస్ ఫెడరల్ ప్రభుత్వ కమిషన్ ధ్వజమెత్తింది. నథింగ్ బట్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఆ ఆర్గనైజేషన్ ఏంటి అంటే యుఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడమ్. అర్థమైందా?
యుఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ ఏదైతే ఉందో వాళ్ళు రీసెంట్గా ఇండియాకి సంబంధించిన మత స్వేచ్ఛ పైన కామెంట్స్ చేశారు. చూద్దాం దీనికి ఇండియన్ గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుందో మనం చూడాలి ఫ్యూచర్లో. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియాని ప్రత్యేక ఆందోళన కలిగిన దేశంగా గుర్తించాలి, భారత్లో మత స్వేచ్ఛ తగ్గిపోతుంది అని చెప్పేసి వీళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది జస్ట్. ఓకేనా. నెక్స్ట్, ఇండియన్ ట్రయో విన్స్ టీమ్ గోల్డ్ మెడల్ అట్ ISSF జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2024 ఇన్ 25 మెన్స్ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్. ఇక్కడ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్ ఏదైతే ఉందో ఇందులో ఇండియాకి సంబంధించిన ట్రయో వీళ్ళు గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. చూద్దాం ఎవరో. సో ద ట్రయో వాజ్ రాజ్వర్ధన్ పాటిల్ అండ్ ముఖేష్ నెలావల్లి అండ్ హర్సిమర్ సింగ్ రత్తా. ఓకే, వీళ్ళు ముగ్గురు పిస్టల్ ISSF జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్కి సంబంధించిన విజేతలుగా నిలిచారు. ఇండియాకి సంబంధించి ముగ్గురు అనమాట. వాళ్ళ ముగ్గురు పేర్లు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంటర్నేషనల్ షూటింగ్ ఫెడరేషన్కి సంబంధించిన ఛాంపియన్షిప్ అనమాట. ఈ ఛాంపియన్షిప్ ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు ISSF వాళ్ళు అంటే 2017 నుంచి. ఎప్పటి నుంచి? 2017వ సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నారు. ఏంటి ఫెడరేషన్స్ అంటే స్పోర్ట్స్కి సంబంధించి ఒక్కొక్క స్పోర్ట్ని నిర్వహించే ఒక్కొక్క రెగ్యులేటింగ్ ఏజెన్సీ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు క్రికెట్కి సంబంధించి నిర్వహించేది ICC అని చెప్పి, తర్వాత చెస్కి సంబంధించి ఫిడే నిర్వహిస్తూ ఉంటుంది, లసానేలో ఉంది. ఓకేనా. అలాగే హాకీకి సంబంధించి ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్, ఇలా ప్రతి దానికి కూడా ఒక ఫెడరేషన్ లేదా ఒక సమాఖ్య అనేది ఉంటుంది. అలాగే షూటింగ్కి సంబంధించి ISSF అన్నమాట. వీళ్ళు షూటింగ్ని నిర్వహిస్తారు, షూటింగ్ ఛాంపియన్షిప్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ ముగ్గురు పేర్లు చూడండి. నెక్స్ట్, మన దేశం నుంచి తొలిసారి కైలాస శిఖర దర్శనం, పాత లిపులేక్ పాస్ వద్ద యాత్రికులకు భాగ్యం. నథింగ్ బట్ ఇవన్నీ కూడా చిన్న చిన్న ఆర్టికల్స్, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టఫ్గా అడగాల్సి వచ్చినప్పుడు ఇలాంటివి కూడా అడుగుతారు. కాబట్టి ఏ ఒక్క పాయింట్ వదలకుండా కవర్ చేయడం జరుగుతుంది. ప్రతిదీ కూడా జాగ్రత్త ఫోకస్ చేయండి. ఇక్కడ ఏంటంటే మన దేశం నుంచే కైలాస శిఖరాన్ని కొంతమంది యాత్రికులు దర్శించుకున్నారంట. ఓకే, చూద్దాం మనం. ఇంతకు ముందు అంతా కూడా దూరం నుంచి దర్శించుకోవాల్సి వచ్చినప్పటికీ కూడా టిబెట్ భూభాగంలోకి వెళ్ళందే మనకి కైలాస శిఖరం కనిపించేది కాదు పిల్గ్రిమేజ్ టూర్లో. కానీ ఫస్ట్ టైం ఇండియా భూభాగం నుంచే కనిపించింది అనేసి ఒక ఆర్టికల్ వచ్చింది. అదేంటో చూద్దాం మనం. సో ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్ జిల్లాలో వ్యాస లోయ వద్ద గల పాత లిపులేక్ పాస్ నుంచి ఈ పవిత్ర దర్శనం ఆవిష్కృతమైంది. ఓకేనా. ఎక్కడంట? ఉత్తరాఖండ్కి సంబంధించి పితోర్గఢ్ డిస్ట్రిక్ట్ ఉందా, అక్కడ ఉత్తరాఖండ్కి సంబంధించిన పితోర్గఢ్ డిస్ట్రిక్ట్ ఉంది కదా, అక్కడ నుంచే కైలాస శిఖర దర్శనం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ ప్లేసెస్ ఇన్ న్యూస్ కింద కూడా మనం చూసుకోవచ్చు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉత్తరాఖండ్ స్టేట్ అని గుర్తుపెట్టుకోండి, ఉత్తరాఖండ్ స్టేట్. ఓకే, లిపులేక్ పాస్ దగ్గర నుంచి కనిపించింది. ఇక్కడ పాస్ కూడా న్యూస్లోకి వచ్చింది. పాసెస్ ఇన్ న్యూస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జాగ్రఫీకి సంబంధించి పాసెస్ చదువుకోవాలి, ఏ స్టేట్లో ఏ పాసెస్ ఉన్నాయని చెప్పేసి. అర్థమైందా? లిపులేక్ పాస్ ఉత్తరాఖండ్కి సంబంధించిన పాస్ అన్నమాట. నెక్స్ట్, నేపాల్, భారత్, బంగ్లాదేశ్ మధ్య త్రైపాక్షిక విద్యుత్ వాణిజ్య ఒప్పందం. ఇక్కడ త్రైపాక్షిక అంటే ముగ్గురు కలిసి చేసుకునే ఒప్పందాన్ని త్రైపాక్షిక అంటారు. అంటే ట్రైపార్టైట్ ట్రీటీ అన్నమాట. దేనికి సంబంధించింది ఇది? ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఒక ట్రీటీ. ఎవరెవరికి మధ్య జరిగింది? ట్రైపార్టైట్ అన్నాను కదా, మూడు దేశాలు ఏంటంటే ఒకటి నేపాల్, ఇంకొకటి ఇండియా, ఇంకొకటి బంగ్లాదేశ్. ఈ ఒప్పందం ఏంటంటే నేపాల్ నుంచి బంగ్లాదేశ్కి ఎలక్ట్రిసిటీ అనేది సప్లై చేయాలి. అయితే ఇది భారత్ గుండా సప్లై చేస్తారనమాట. అందుకని చెప్పి ఇండియా కూడా ఈ ఒప్పందంలో ఇన్వాల్వ్ అయి ఉంది. ఏంటి? నేపాల్ నుంచి బంగ్లాదేశ్కి ఎలక్ట్రిసిటీ ఇండియా ద్వారా సప్లై చేస్తారనమాట. అదేంటో చూద్దాం మనం. సో ఇక్కడ నేపాల్ ఏటా జూన్ 15 నుంచి నవంబర్ 15 వరకు అంటే వర్షాకాలంలో తన మిగులు విద్యుత్ను భారత్ ట్రాన్స్మిషన్ లైన్ల సాయంతో బంగ్లాదేశ్కు ఎగుమతి చేస్తుంది. మొదటి దశలో నేపాల్ 40 వాట్ల జల విద్యుత్ను బంగ్లాదేశ్కు అందించనుంది. దీంతో ఏడాదికి 77.30 కోట్ల ఆదాయం తమకు సమకూరనున్నట్లు నేపాల్ అధికారులు తెలిపారు. ఓకేనా. ఇండియాకు సంబంధించిన ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా నేపాల్ టు బంగ్లాదేశ్ ఎలక్ట్రిసిటీ ట్రీటీ అనేది న్యూస్లోకి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో ఆ ట్రాన్స్మిషన్ లైన్ వేటికి మధ్యలో ఉందో కూడా చూద్దాం. డల్కేబార్ అనేది మనకి నేపాల్కి సంబంధించిన ప్లేస్. తర్వాత ముజాఫర్పూర్ అనేది భారత్కి సంబంధించిన ప్లేస్. ఈ రెండింటికి సంబంధించిన ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా ఎలక్ట్రిసిటీ సప్లై అనేది బంగ్లాదేశ్కి అందించబోతున్నారనమాట. ఓకే. నెక్స్ట్, నేపాల్తో కలిసి పులుల అక్రమ రవాణాకు చెక్. ఇక్కడ ఏంటి అంటే
ఈ క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే రీసెంట్గా భారత ప్రభుత్వం ఏ కంట్రీతో కలిసి పులుల అక్రమ రవాణాకు సంబంధించిన ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంది అంటే నేపాల్తో కలిసి. ఎవరికి అక్రమ రవాణా? యాక్చువల్లీ చూస్తే ఇండియా నుంచి టైగర్స్ అనేవి ఇల్లీగల్ ట్రాఫికింగ్ చైనాకి జరుగుతున్నాయి. దేని ద్వారా? నేపాల్ గుండా చైనాకి ట్రాఫికింగ్ చేస్తున్నారు ఇల్లీగల్గా. సో టైగర్ పాపులేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా మనకి సంబంధించి. 3689 టైగర్స్ ఉన్నాయి అట్ ప్రెసెంట్ అఫీషియల్ డేటా ప్రకారం, మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ ఎన్వైర్న్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ డేటా ప్రకారం ప్రజెంట్ ఎన్ని ఉన్నాయండి? 3689 టైగర్స్ ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్. సో ఇక్కడ పులుల అక్రమ రవాణాను తగ్గించడానికి రీసెంట్గా భారతదేశం ఏ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే నేపాల్తో కుదుర్చుకుంది. ఓకేనా? నేపాల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడికి? చైనాకి అక్రమ రవాణాని తగ్గించడం అనమాట. బయోగ్యాస్ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ. ఇక్కడ నరేంద్ర మోడీ గారు బయోగ్యాస్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో బయోగ్యాస్కి సంబంధించిన ప్రొడక్షన్ ప్లాంట్స్ని ప్రారంభించారు. అవి ఏ లొకేషన్స్లోనో చూద్దాం మనం. అస్సాంలో అనమాట ఇవన్నీ ప్లాంట్స్. అస్సాంలోని గౌహతి, జోర్హాట్, శివసాగర్, తిన్సుకియా ప్రాంతాల్లో కీలక ఆయిల్ ప్రాజెక్టులు ఉన్నాయి. సో ఈ ప్లేసెస్లో ఇప్పుడు మెన్షన్ చేసిన ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించిన ప్లేసెస్లో బయోగ్యాస్ ప్లాంట్స్ని ప్రారంభించారంట నరేంద్ర మోడీ గారు. ఏ రోజున అంటే స్వచ్ఛ భారత్ దివస్ అనేది మనకి అక్టోబర్ 2 మనం ఆల్రెడీ ఈ రోజున ఏం డిస్కస్ చేసామండి? నాన్ వైలెన్స్ డే అని చెప్పి డిస్కస్ చేసాం కదా. అదే రోజు స్వచ్ఛ భారత్ దివస్ కూడా మనం జరుపుకుంటాం అనమాట. ఎందుకు? మనకి స్వచ్ఛ భారత్ మిషన్ అనేది స్టార్ట్ అయిన రోజు అక్టోబర్ 2, 2014 2014వ సంవత్సరంలోనే మనకి స్వచ్ఛ భారత్ దివస్ స్టార్ట్ అయింది. ఏ రోజు అంటే గాంధీ జయంతి రోజు అక్టోబర్ 2. ఆ రోజునే మనం స్వచ్ఛ భారత్ దివస్ అని కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇట్లా మనకి మధ్యలో వస్తూ ఉంటాయి పాయింట్స్, వీటినే రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటారనమాట. మధ్యలో ఉన్న వాటి నుంచి కూడా తీసి ఎగ్జామినేషన్లో అడుగుతారు. స్వచ్ఛ భారత్ దివస్ రోజు స్టార్ట్ చేశారన్నారంటే దీని గురించి చూడాలి. ఏంటది? 2014 అక్టోబర్ 2. ఓకేనా? నెక్స్ట్ రేపటి నుంచి అంతరిక్ష వారోత్సవాలు. ఇక్కడ ఏంటంటే స్పేస్ వీక్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంటర్నేషనల్గా అందరూ జరుపుకుంటారు. సో ఇండియాకి సంబంధించి ఇస్రో ఈ స్పేస్ వీక్ సెలబ్రేషన్స్ని ఆర్గనైజ్ చేస్తుంది అనమాట. నథింగ్ బట్ ప్రజలందరికీ కూడా వాళ్ళు స్పేస్లో అంతరిక్షంలో చేసే ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి అవగాహన కల్పించడము అండ్ మనం చేసుకున్న అచీవ్మెంట్స్ అందరికీ గర్వంగా తెలియచెప్పడమే ఈ యొక్క స్పేస్ వీక్ సెలబ్రేషన్స్ యొక్క ఉద్దేశం. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ సంవత్సరానికి సంబంధించి థీమ్ ఏంటి అని అడుగుతారు. స్పేస్ వీక్స్ చూసినా, డేస్ చూసినా, సమ్మిట్స్ చూసినా థీమ్ ఇంపార్టెంట్. ఏ ఉద్దేశంతో చేస్తున్నారో ఇంపార్టెంట్. థీమ్ ఏంటంటే స్పేస్ అండ్ క్లైమేట్ చేంజ్ అనే థీమ్తో స్పేస్ వీక్ సెలబ్రేషన్స్ 2024 జరుగుతున్నాయి అన్నమాట. ఓకేనా? అయితే ఈ స్పేస్ వీక్ సెలబ్రేషన్స్ని అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అంటే 1999 యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు 1999 నుంచి స్పేస్ వీక్ సెలబ్రేషన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. సో ఈ సంవత్సరానికి సంబంధించి థీమ్ ఏంటంటే స్పేస్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇండియాకి సంబంధించి ఇస్రో వాళ్ళు ఈ స్పేస్ వీక్ సెలబ్రేషన్స్ని దేశవ్యాప్తంగా అమలు పరుస్తారనమాట. నెక్స్ట్ ఐరాస చీఫ్పై ఇజ్రాయెల్ నిషేధం. ఓకే, డైరెక్ట్గా అడుగుతారు. రీసెంట్గా యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన చీఫ్ ఎవరైతే ఉంటారో యాంటోనియో గ్యూటరస్ మీద నిషేధం విధించిన కంట్రీ ఏది అని అడుగుతారు. ఇజ్రాయెల్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇజ్రాయెల్. ఓకే, ఇజ్రాయెల్ ప్రభుత్వం యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన చీఫ్ యాంటోనియో గ్యూటరస్ మీద నిషేధం విధించింది. ఎందుకు విధించింది? ఇలాంటి డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే మనం చూసాం రీసెంట్గా చూస్తే ఇజ్రాయెల్ మీద ఒకేసారి దగ్గర 180 మిసైల్స్ని ఇరాన్ ప్రభుత్వం ప్రయోగించింది. ఇరాన్ యొక్క డిఫెన్స్ ప్రయోగించింది. ఎందుకు? అక్కడ రిటాలియేషన్ అనమాట. ఇజ్రాయెల్ వాళ్ళు హెజ్బుల్లా చీఫ్ని, హమాస్ చీఫ్ని అందరినీ చంపేస్తున్నారని చెప్పేసి రివెంజ్తో మిసైల్స్ దాడి చేసిందనమాట. అయితే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న స్ట్రాంగెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కారణంగా కావచ్చు, సో పెద్దగా ప్రాణ నష్టం అనేది జరగలేదు ఇజ్రాయెల్లో. కానీ దీన్ని అనుకున్న రీతిలో యునైటెడ్ నేషన్స్ అడ్రస్ చేయలేదు, ఇరాన్ని ఖండించలేదు, ఇరాన్ ఇలా చేసినందుకు ఖండించలేదని చెప్పేసి ఇజ్రాయెల్ వాళ్ళు యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన చీఫ్ని నిషేధిస్తూ వార్తల్లో నిలిచారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? డైరెక్ట్గా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి, కంట్రీ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ బయో ఏషియా 2025 లోగో ఆవిష్కరణ. నథింగ్ బట్ ఇది ప్రతి సంవత్సరం న్యూస్లోకి వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు కూడా బయో ఏషియా సమ్మిట్ అనేది జరపడం ఆనవాయితీ అనమాట. సో ఈ సంవత్సరానికి సంబంధించి బయో ఏషియా సమ్మిట్కి సంబంధించిన లోగోని ఆవిష్కరించారంట. ఎవరు? మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు.
మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు బయో ఏషియా సమ్మిట్కి సంబంధించిన లోగోని ఆవిష్కరిస్తూ న్యూస్లోకి వచ్చారు. ఓకేనా, ఈ సమ్మిట్ జరిగిన తర్వాత రీజనల్ ఇష్యూస్లో భాగంగా వాళ్ళు ఏమేమి డెసిషన్స్ తీసుకున్నారో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ప్రస్తుతానికి మాత్రం ఈ యొక్క బయో ఏషియా సమ్మిట్ అనేది తెలంగాణలో జరగబోతుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అత్యంత విధ్వంసక క్షిపణిని ప్రదర్శించిన దక్షిణ కొరియా. ఇక్కడ సౌత్ కొరియాకి సంబంధించిన ఒక మిసైల్ న్యూస్లోకి వచ్చింది. మిసైల్స్ అనగానే ఎప్పుడు మనకి గుర్తొచ్చేది నార్త్ కొరియా కంటిన్యూస్గా మిసైల్స్ ప్రయోగిస్తూనే ఉంటుంది. ఎవరిని ప్రొవోకేట్ చేయడానికి, ఎవరిని రెచ్చగొట్టడానికి అంటే సౌత్ కొరియాని, జపాన్ని రెచ్చగొట్టడానికి లేదా ప్రొవోకేట్ చేయడానికి ఎప్పుడు కూడా మిసైల్స్ ప్రయోగించేది నార్త్ కొరియా. ఒక సంవత్సరంలోనే నంబర్ ఆఫ్ మిసైల్స్ ప్రయోగిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, టెస్ట్ ఫైర్ చేసి. అయితే ఇప్పుడు దీనికి సమాధానంగా అత్యంత శక్తివంతమైన ద స్ట్రాంగెస్ట్ మిసైల్ని సౌత్ కొరియా వాళ్ళు ప్రయోగించారనమాట. సో ఆ మిసైల్ పేరేంటో గుర్తుపెట్టుకోండి. ఏంటది? హ్యూన్మో 5. ఓకే, అడుగుతారు న్యూస్లో ఉన్న హ్యూన్మో 5 మిసైల్ ఏదైతే ఉందో ఇది ఏ దేశానికి సంబంధించిన మిసైల్ అని అడుగుతారు. సౌత్ కొరియాకి సంబంధించిన మిసైల్ అనమాట. మనకి తెలుసు కదా, నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి పడదనమాట, రెండు కూడా ఎనిమీ నేషన్స్. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా ఏ కంట్రీకి ఎనిమీ, ఏ కంట్రీతో ఫ్రెండ్షిప్ చేస్తుంది, ఇలాంటివి తెలుసుకోవాలి. అప్పుడు మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతాం. నెక్స్ట్, కేంద్ర జల సంఘం చైర్మన్గా రాజేష్ కుమార్ వర్మ. ఇక్కడ సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్, సిడబ్ల్యూసి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కింద వర్క్ చేస్తుంది, సెంట్రల్ వాటర్ కమిషన్ అనమాట. సో దీనికి సంబంధించిన కొత్త చైర్మన్ న్యూస్లోకి వచ్చారు. ఆయన పేరేంటి అంటే రాజేష్ కుమార్ వర్మ. జస్ట్ అపాయింట్మెంట్స్ ఇన్ న్యూస్ కింద మనం చూసుకోవచ్చు. ఏంటి, సిడబ్ల్యూసికి సంబంధించిన కొత్త చైర్మన్ ఎవరండి అని అడిగితే రాజేష్ కుమార్ శర్మ అని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ సిడబ్ల్యూసి ఏదైతే ఉందో కేంద్ర జల సంఘం అనేది ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుంది అని అడగొచ్చు. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. ఓకేనా, దట్స్ ఇట్. నెక్స్ట్, సాహిత్య అకాడమీ కార్యదర్శికి ఫ్రెండ్స్ ఆఫ్ పబ్లిషింగ్ అవార్డు. ఇక్కడ సాహిత్య అకాడమీకి సంబంధించిన కార్యదర్శి అంటే సెక్రటరీ, ఈయనకి ఫ్రెండ్స్ ఆఫ్ పబ్లిషింగ్ అవార్డు వచ్చింది. సో ఎవరిచ్చారు అంటే భారత ప్రచురణకర్తల సమాఖ్య అంటే ఇండియా పబ్లిషింగ్ ఫెడరేషన్ వాళ్ళు ఫ్రెండ్స్ ఆఫ్ పబ్లిషింగ్ అవార్డుని ఎవరికి ఇచ్చారంట? సాహిత్య అకాడమీకి సంబంధించిన సెక్రటరీ, కార్యదర్శి అంటే సెక్రటరీ. ఆయన పేరేంటి అంటే కృత్తివెంటి శ్రీనివాసరావు గారికి ఈ యొక్క ఫ్రెండ్స్ ఆఫ్ పబ్లిషింగ్ అవార్డు అనేది కాన్ఫర్ చేయడం జరిగింది. డైరెక్ట్గా అవార్డ్స్కి సంబంధించి పర్సన్ ఎవరు, అవార్డు ఇచ్చింది ఎవరు, తర్వాత ఆ అవార్డు పేరేంటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, కృత్తివెంటి శ్రీనివాసరావు. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల్లో భాగంగా ఒక మిస్సెలేనియస్ ఇష్యూ అనమాట, గుర్తుపెట్టుకోండి. ప్లూటో ఉంది కదా, ప్లూటో ఏదైతే ఉందో మనం ఇంతకుముందు చూసుకుంటే ద స్మాలెస్ట్ ప్లానెట్ అని చెప్పేవాళ్ళం. తర్వాత దీన్ని ప్లానెట్స్ లిస్ట్లోంచి తీసేశారు. అయితే ఈ ప్లూటో గ్రహం ఏదైతే ఉందో, ఓకేనా, సో దానికి సంబంధించిన చంద్రుడు ఉంటారు కదా, ఆ మూన్ సో ప్లూటో గ్రహానికి సంబంధించిన ద లార్జెస్ట్ మూన్ పేరేంటి అంటే చరోన్ అనమాట. చరోన్ అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఏంటి అంటే ద లార్జెస్ట్ మూన్ దట్ ఈస్ నియర్ టు ద ప్లూటో అనమాట, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ చరోన్ పైన కార్బన్ డైఆక్సైడ్ తర్వాత హైడ్రోజన్ పెరాక్సైడ్ వాయువుల ఉనికిని గుర్తించారంట శాస్త్రవేత్తలు, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరంటే శాస్త్రవేత్తలు అమెరికాలోని సౌత్ వెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు. ఎవరు? యుఎస్ఏకి సంబంధించిన సౌత్ వెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ప్లూటో ఏదైతే ఉందో, ప్లూటోకి సంబంధించిన ద లార్జెస్ట్ మూన్ చరోన్ ఏదైతే ఉందో ఈ చరోన్ పైన కొన్ని గ్యాసెస్ని గుర్తించారు. ఆ గ్యాసెస్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చదువుకోవాలి మనం. సో ఇక్కడ మూన్స్ అంటే మనం నార్మల్గా మనకు తెలిసింది ఒకటే మూన్, కానీ మన యొక్క స్పేస్లో నంబర్ ఆఫ్ మూన్స్ ఉంటాయండి. ప్రెసెంట్ లెక్క ప్రకారం 181 మూన్స్ ఉంటాయనేసి చెప్తారు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నాటో కొత్త సారథిగా మార్క్ రుటే. ఇది ఆల్రెడీ మనం చూసాం న్యూస్లో, కాకపోతే ఫైనలైజ్ అయిందనమాట. నాటో తెలుసు కదా, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఓకేనా, అట్లాంటిక్ మహాసముద్రాన్ని సరౌండ్ చేసి ఉంటుందన్నమాట. నదరన్ పోర్షన్ ఆఫ్ అట్లాంటిక్ ఓషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి సరౌండింగ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కలిసి ఒక కూటమిగా, ఒక మిలిటరీ కూటమిగా, ఒక సైనిక కూటమిగా ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఎప్పుడు అంటే 1949 ఏప్రిల్ 4th
ఓకే, ఏప్రిల్ 4న ఎస్టాబ్లిష్ అయింది. నాటో ఫౌండేషన్ డేట్ అది. సో ఈ నాటో యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బ్రజల్స్లో ఉందన్నమాట. ఎట్ ప్రెసెంట్ నాటోలో ఉన్న సభ్య దేశాలు మొత్తం 32. ఎన్ని? 32 మెంబర్ నేషన్స్ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ. 32 మెంబర్ నేషన్స్లో రీసెంట్గా యాడ్ అయిన మెంబర్ నేషన్స్ వచ్చేసి ఫిన్లాండ్ 31, స్వీడన్ 32. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అయితే ఇక్కడ నాటోనే కదా మెయిన్ రీజన్, రష్యా యుక్రెయిన్ వార్కి కారణం నాటో అనమాట. సింపుల్గా చెప్తాను చూడండి, యుక్రెయిన్ నాటోలో జాయిన్ అవ్వాలనుకుంటుంది, ఓకేనా, కానీ రష్యా వచ్చేసి యుక్రెయిన్ నాటోలో జాయిన్ అవ్వడానికి ఇష్టపడట్లేదు. సో ఇది వార్ అనమాట. ఇప్పుడు యుక్రెయిన్ కనుక నాటోలో జాయిన్ అవ్వడాన్ని విరమించుకుంటే రష్యా వార్ ఆపేస్తానని చెప్పేసి రీసెంట్గానే అనౌన్స్ చేసింది. శాంతి ఒప్పందం చేసుకుందాం అని చెప్పేసి. చూద్దాం ఏం జరుగుతుందో, ఇంకా ఎవరు డిక్లేర్ చేయలేదు ఏం జరుగుతుందో, ఓకేనా. సో ఇక్కడ నాటోకి సంబంధించి కొత్త చైర్మన్గా ఎవరు వచ్చారు అంటే నాటోకి సంబంధించిన కొత్త సెక్రటరీ జనరల్గా మార్క్ రుటే వచ్చారనమాట. గుర్తుపెట్టుకోండి, పర్సన్ పేరు మార్క్ రుటే. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ ప్రీవియస్గా చూసాము, ఇప్పుడు ఫైనలైజ్ అయింది అపాయింట్మెంట్. సో ఇక్కడ స్పోర్ట్స్ ఇష్యూస్లో భాగంగా గుర్తుపెట్టుకోండి, టెన్నిస్ టోర్నీ చైనాకి సంబంధించిన ఓపెన్ టెన్నిస్ టోర్నీ ఏదైతే ఉందో అందులో మెన్స్ విభాగంలో మెన్స్ సింగిల్స్లో గెలిచిన టెన్నిస్ ప్లేయర్ ఎవరని అడుగుతారు? కార్లస్ ఆల్కరాజ్. ఓకేనా, టెన్నిస్ ఛాంపియన్షిప్, ఓపెన్ చైనా టెన్నిస్ ఛాంపియన్షిప్లో మెన్స్ సింగిల్స్లో గెలిచిన విజేత కార్లస్ ఆల్కరాజ్. విమెన్స్ సింగిల్స్ ఇంకా జరుగుతున్నాయి ఈవెంట్స్. ఫైనలిస్ట్ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ సెషన్లో విమెన్ సింగిల్స్ విజేత ఎవరో కూడా మనం అప్డేట్ చేసుకుందాం. ఓకే, ప్రెజెంట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, కార్లస్ ఆల్కరాజ్ వాజ్ ద విన్నర్ ఆఫ్ ద చైనా ఓపెన్ ఛాంపియన్షిప్. అయితే టెన్నిస్ ఛాంపియన్షిప్స్కి సంబంధించి మనల్ని కన్ఫ్యూజ్ చేసే కొన్ని విషయాలు ఉంటాయి. అవేంటంటే యూఎస్ ఓపెన్ అని చెప్పి, ఆస్ట్రేలియన్ ఓపెన్ అని చెప్పేసి ఒక ఇయర్ మొత్తం మీద 4 ఓపెన్ ఛాంపియన్షిప్స్ జరుగుతాయి. మనం ఎలా చదువుకోవాలంటే ఒక ఆర్డర్ ప్రకారం గుర్తుపెట్టుకోండి. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇయర్ స్టార్టింగ్లో ఫస్ట్ జరిగేది ఏంటంటే ఆస్ట్రేలియన్ ఓపెన్, ఓకేనా. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఇయర్ స్టార్టింగ్లో జరుగుతుంది. దీని తర్వాత జరిగేది వచ్చేసి ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్షిప్ సెకండ్ జరుగుతుందన్నమాట. తర్వాత వచ్చేసి వింబుల్డన్ ఓపెన్ ఛాంపియన్షిప్. ఓకే, ఫైనల్గా ఇయర్ ఎండింగ్లో జరిగేది వచ్చి యుఎస్ఏ ఓపెన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించిన ఓపెన్ ఛాంపియన్షిప్. ఈ 4 టోర్నీలు మనం ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మిమ్మల్ని ఎప్పుడైనా టెన్నిస్ టోర్నీస్కి సంబంధించిన ఆర్డర్ రాయమని అడిగితే ఇదే ఆర్డర్లో రాయాలి. ఏంటి, ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్షిప్ జరుగుతుంది, నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్షిప్ జరుగుతుంది, అండ్ జూన్ జూలై ఆ మంత్స్లో వచ్చేపాటికి వింబుల్డన్ ఓపెన్ జరుగుతుంది. ఫైనల్గా రీసెంట్గా మనం చూసాం ఇయర్ ఎండింగ్ టైంలో యూఎస్ఏ ఛాంపియన్షిప్ కూడా జరుగుతుందన్నమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్, యువత కోసం కొత్తగా ఇంటర్న్షిప్ పథకం. ఇక్కడ యూనియన్ గవర్నమెంట్ యూత్ ఎంప్లాయ్మెంట్ కోసం, తర్వాత యూత్ ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కోసం ఒక కొత్త ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది న్యూస్లోకి. జస్ట్ ఒక గ్లిమ్స్లా చూడండి సరిపోతుంది. చూద్దాం. ఏటా ₹60,000 ఆర్థిక తోడ్పాటు అండ్ 5 ఏళ్లలో 1 కోటి మంది లబ్ధిదారులు. ఎంతమంది అంట, బెనిఫిషరీస్ ఎంతమంది అని అడుగుతారు. ఈ యొక్క ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో మొత్తం 5 yearsకి సంబంధించి 1 crore పీపుల్ ఆఫ్ బెనిఫిషరీస్ ఈ ప్రధానమంత్రికి సంబంధించిన ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో బెనిఫిషరీస్గా ఉండబోతున్నారనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద కరెంట్ ఇష్యూస్ దట్ వాస్ కవర్డ్ ఇన్ ద October 1. Okay, that's all about the current issues that was covered in 1st, 2nd and 3rd dates of October month. Keep learning. Thank you so much.